అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి? మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవము కూడా కరెక్ట్గా పనిచేయడం, అంటే వాటి పనితీరు బాగుండడం. మెయిన్గా గట్ హెల్త్. మన గట్ హెల్త్ ఎప్పుడైనా సరే సవ్యంగా పనిచేస్తుంది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి అలా పనిచేయడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు మనందరి కోసం ఎన్నెన్నో ఔషధయుక్తమైన రెసిపీస్ని మనకు అందిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి రుచికరమైన ఔషధయుక్తమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో అండి, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. ఈరోజు ఎటువంటి మేలైన రెసిపీని ఎవరికి అందించబోతున్నారు? సో ఇప్పటిదాకా తను చెప్పింది కదా గట్ హెల్త్ అని. సో అలానే మన జీర్ణాశయ శక్తి మెరుగుపరుస్తూ అలానే మెదడు పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉండాలి అంటే ఇవాళ మనం చేసే ఒక రెసిపీని అందరూ కూడా తప్పకుండా తినాల్సిందే అనమాట. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే దది వృంతాకం. దది వృంతాకం తయారు చేసుకోబోతున్నాం. సీరియస్గా అదంటే ఏంటో నాకు కూడా తెలియదు. చూద్దాం మరి అసలు దానివల్ల ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా. అంతకంటే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. పెద్ద వంకాయ, సైంధవ లవణం, పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా జాగ్రత్తగా చూసేసేయండి. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో దది వృంతాకం అని అన్నాం కదా. సో వృంతాకం అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నో ఎక్స్పెక్టేషన్. సో మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ లో వంకాయ అని చెప్పాం కదా. సో వృంతాకం అంటే ఆయుర్వేద శాస్త్రంలో మన వంకాయ అన్నమాట. ఓకే, దది సంస్కృత్. దది అంటే పెరుగు. పెరుగు. ఓకే, దది వృంతాకం మనం పెరుగు వంకాయ కాంబినేషన్ లో చేసేటువంటి ఒక అద్భుతమైన రెసిపీ. సో ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఆల్రెడీ వంకాయలను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో దానికి మసాలా మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మనం యూస్ చేసిన తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో మనం వంకాయ ఇలాగా పెద్ద వంకాయ తీసుకున్నాము. ఇంత వంకాయ తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేసామంటే ఇలాగా కట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే నల్లగా అయిపోతుంది కాబట్టి కట్ చేసుకొని నీళ్ళలో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మేడం ఏం చెప్తే అదే చేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాం. ఓకే, తర్వాత కారం, ఉప్పు, కారమా, సైంధవ లవణం, ఓకే, కారం 1/2 స్పూన్. 1/2 స్పూన్. ఓకే, ఒక 1/2 స్పూన్ కారం. అలాగే ధనియాల పొడి ఒక 1/2 స్పూన్. 1/2 స్పూన్. సో ఇదిగో మనకి కావాల్సినవన్నీ కూడా ఇట్లా వేసుకున్నాం. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇలా వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి ఈ బౌల్లో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న వాటిలో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా నూనె వేసుకుని అదంతా కూడా మిక్స్చర్ పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఓకే, ఒక 2 స్పూన్స్ వేస్తానైతే. కొత్తగా ఉంది ప్రాసెస్ అయితే మాత్రం, ఎప్పుడూ చూడలేదు. ఒక 2 చెంచాలు నూనె వేసుకొని ఇది మొత్తం కూడా ఇలాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. సో చూసారు కదా ఎలా కలిపేసుకున్నానో. అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం కలుపుకుందాము. నేనైతే కొంచెం కలిపి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు అన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చక్కగా డిప్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇవి మనం కడిగి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ వంకాయల్ని ఇందులో డిప్ చేసి, సో చూస్తున్నారు కదా మనం ఎలా అయితే బజ్జీలు చేస్తామో సో పిండి అంతా రెడీ చేసుకుంటాం కదా, అట్లా చక్కగా మొత్తం అంటేలాగా చూసుకోవాలన్నమాట. సో మొత్తం కరెక్ట్గా అంటుంది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా అన్నీ కూడా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ముందుగా మనం ఎన్నైతే కావాలి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇలా డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా కొత్తగా ఉంది మ్యామ్ ప్రాసెస్ కదా. సో ఇది కూడా మనకి పురాతన కాలంలో రెగ్యులర్గా చేసుకునే వంటకమే అనమాట. ఇది ముఖ్యంగా అధికమైనటువంటి వాత ఇంకా కఫ దోషాలను తొలగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా. అండ్ మనకి కొంచెం అధికంగా పిత్తాన్ని కూడా పెంచుతుంది అనమాట. సో బాగా పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు కొంచెం వంకాయను లిమిటెడ్గా తీసుకుంటేనే బెటర్.
అని చెప్తూ ఉంటారు. యూజువల్గా కూడా మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు కూడా వంకాయ అలర్జీ ఉంటుంది, సో దానివల్ల ఎక్కువగా పథ్యం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ రీజన్ ఏంటంటే ఇది కొంచెం హీట్ ఎక్కువగా చేస్తుంది అనమాట. సో అందుకోసమని బాగా పిత్త ప్రకృతి ఉన్నవారు దీని యొక్క యూసేజ్ అనేది కొంచెం తక్కువగా చేస్తే బెటర్ ఆప్షన్. ఓకే, సో ఎప్పుడైనా ఒకసారి పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకసారి తినచ్చు. ఓకే, మనం ఇలా తయారు చేసేసుకొని పెట్టేసుకున్నాము. సో ఈ రెండు కూడా మనం తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి మ్యామ్? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం పెరుగుని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాం కదా, సో దానిలో తాలింపు వేసేసుకొని పెట్టుకుందాం, రెడీ చేసుకుందాం. నేనైతే బౌల్ తెచ్చేస్తాను. లైట్ ఓకే, సో పోపు వేసుకుందాం అంటారా ముందుగా? పోపు వేసేసుకుందాం. పోపు వేసుకోవాలంటే మనము కొద్దిగా నూనె వేసుకోవాలి కదా. ఒక 2 చెంచాల పెరుగులో పోపే కాబట్టి మరీ ఎక్కువగా అవసరం లేదు. ఒక 2 చెంచాల నూనె వేసేసుకుందాము. కొద్దిగా వేడైన తర్వాత పోపులో మనం ఏం వేసుకుంటాము పెరుగు పచ్చడి అనగానే అలాగా అవన్నీ కూడా వేసేసుకుంటాము. సో ముందుగా సో మనం యూజ్ చేసే కాంబినేషన్ కూడా అదే అనమాట. వంకాయలో కొంచెం హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కదా అని మనం ఇది పెరుగులో మంచిగా మిక్స్ చేస్తున్నాం అనమాట. సో అదంతా ప్రాసెస్ అయ్యాక చేస్తున్నాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత అప్పుడు మనము ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుంటాము. సో ఈ లోపు ఏంటంటే ఇది కూడా పెరుగు మనం ఆల్రెడీ కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా తయారు చేసేసుకున్నాం కదా, ఇది కూడా మీకు ఇలా పెట్టుకుందాం. కొంచెం కావాలంటే కొంచెం పలుచగా తయారు చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే ఎలా పెరుగు పచ్చడి ఎలా తింటారో అలాగా. ఇప్పుడు నేను ఒక 3 ఎండుమిర్చీలని, సో చిట్పట్లాడటం స్టార్ట్ అయింది, 3 ఎండుమిర్చీలను కూడా తుంపి వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు దాంతోపాటు ఇప్పుడు దీంట్లో పసుపు వేయమంటారా? కొంచెం వేయాలి. ఓకే, సో పసుపు కూడా కొద్దిగా వేసుకుందాం. ఓకే, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని మనము మంచిగా కలుపుకుందాం. ఓకే, సో కొత్తిమీరని కూడా పెరుగులో దాంట్లో వేసేద్దాం ఇప్పుడు. ఓకే, స్టవ్ సిమ్లో పెడుతున్నాను. కొత్తిమీరని ఫస్ట్ ఏం చేద్దామంటే పెరుగులో వేసేసుకుందాము. అలాగే దాంట్లో కూడా తగినంత సైంధవ లవణం వేయలేదు కదా మ్యామ్, వేసేద్దాం. ఓకే, తగినంత సైంధవ లవణం వేసేసుకొని ఇప్పుడు ఈ పోపును కూడా వేసేసుకుందాం. ఓకే, చక్కగా కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం చక్కగా మసాలా అంతా కూడా రాసేసుకొని పెట్టుకున్నాం కదా, వంకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటన్నింటిని కూడా మనం పెనం పైన మంచిగా వేయించేసుకుందాం. 1 స్పూన్ నూనె వేస్తాను. 1 స్పూన్ చాలు. ఓకే, నూనె వేసుకొని కొద్దిగా ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. అప్పుడు ఇవన్నీ పెట్టేసుకుందాం. సో అవి చక్కగా వేగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా కూడా మనకి వంకాయలలో తీక్ష్ణమైనటువంటి గుణం కూడా కలిగి ఉందన్నమాట. అంటే శ్రోతస్లో ఉన్నటువంటి ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా అది క్లియర్ చేసేస్తుంది అనమాట. అలానే లఘుత్వం అంటే తీసుకున్నప్పుడు చాలా లైట్గా ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా మనకి చాలా రీసెర్చెస్లో తెలియని విషయం ఏంటంటే తరచుగా వంకాయలను తిన్నట్లయితే మన మెదడు యొక్క పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫైటో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అలానే స్ట్రెస్ లెవెల్స్ని కూడా తక్కువగా చేస్తుంది అనమాట. ఇది రీసెంట్గా మనకి రీసెర్చెస్లో చాలా ప్రూవ్ అయింది. అయితే ఈ రోజుల్లో కంపల్సరీగా తీసుకోవాల్సింది, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏజ్తో సంబంధం లేకుండా స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం, దానివల్ల రకరకాల సమస్యలకి లోనవ్వడం. సో ఇది మనకి స్ట్రెస్ తగ్గించడంతో పాటు బ్రెయిన్ కూడా షార్ప్ అయ్యేలాగా చేస్తుంది. అంటే ఎంత ఉపయుక్తకరమైంది కదా వంకాయ, మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కదా. సో ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాము. మనకి వావ్, చూసారా ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ లైట్గా అలాగా. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, ఈజీగా అయిపోతుంది. అంత మిక్స్చర్ తయారు చేసుకొని పెట్టుకొని జస్ట్ రాసేసుకోవడం అనమాట. ఈ లోపల ఒకసారి ఇది కలిపేసేద్దాం. ఓకే, ఓకే, సో ఇది కలిపేసుకున్నాం మనము. తగినంత ఉప్పు దీంట్లోనే వేసేసుకున్నాం కాబట్టి మంచిగా కలిపేసుకొని పెట్టుకున్నాం. నేను ఒక ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి. సో ఇలా అనగానే మెత్తగా అయిపోతున్నాయి, చూసారా వంకాయలు మగ్గిపోతున్నాయి కాబట్టి
ఇప్పుడు తీసేసుకున్నాము. తీసేసి ఒక్కొక్కటి మనం దీనిలో ఈ మిశ్రమాన్ని చక్కగా వేసేసుకుందాము. మనకి వంకాయలో ముఖ్యంగా ఇంటెస్టైన్స్లో వచ్చేటువంటి వాపు ఉంటుంది కదా, సో పేగులలో వచ్చేటువంటి వాపు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గించడానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి. అలానే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అట్లాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం అనేది మన జీర్ణాశయానికి చాలా మెరుగ్గా ఉంటుంది. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఆ జీర్ణం అవ్వడంతో పాటు ఏమవుతుందంటే మనకి సందులలో కానీ అంటే జాయింట్స్లో ఉన్నటువంటి ఏదైతే కఫానికి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటికి సరిగ్గా ఉండి పెయిన్స్ రాకుండా మనకి మూమెంట్ ప్రాసెస్ సరిగ్గా ఉండడానికి వాతం అదుపులో ఉంచడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇన్ని తీరుగా మనకి మన వంకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఈ రెసిపీస్ ఎప్పుడో చెప్పబడ్డాయి అనమాట. సో మళ్ళీ మనం అవన్నీ కూడా తీసి ఇవన్నీ మీరు తినాలి అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాడండి. అలర్జీస్ ఉన్న వాళ్ళు చూసుకొని తీసుకోండి. అంటే మీకు ఏదైనా పడట్లేదంటే తీసుకోకండి. కానీ ఇది అధికంగా పిత్తదోషం ఉన్న వాళ్ళకి, హైపర్ అసిడిటీ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా వాడుకోవాలి. ఓకే, సో మొత్తానికి చూడ్డానికి అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉంది మ్యామ్. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చేసేద్దాం ఇక. నేను ఆగలేకపోతున్నాను అసలు సీరియస్గా. చూస్తుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి దది వృంతాకం రెడీగా ఉంది. సో ఇలా ప్రజెంట్ చేయాలబ్బా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇలా చేస్తే అసలు బయట తినటానికి ఆ ఆలోచన కూడా రాదు. టేస్ట్ చేసేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. కోర్స్ బాగుంటుంది అనుకో, చూడంగానే అద్భుతంగా కనిపిస్తుంది అలాగా వంకాయ. సో గుత్తి వంకాయ కూర, వంకాయ బజ్జీ పచ్చడి ఇవే తెలుసు అందరికీ. యా, నిజంగానే వంకాయతో ఇంత అద్భుతంగా చేయొచ్చా? వంకాయ చాలా రుచికరంగా ఉంటుంది. ఏమంటారు, కూరల్లో రారాజు వంకాయ కదా, మరింత అద్భుతంగా ఉందండి టేస్ట్. వంకాయ వేడి చేస్తుంది అనే ఆలోచన ఎవరైనా ఉండి తినకూడదు, ఆపుదాము, కొంచెం తక్కువ తిందాం అనుకునే వాళ్ళు ఇలా పెరుగులో గనక తీసుకున్నట్లయితే మీకు తినాలనిపించినప్పుడు తినొచ్చు. మీ వేడిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. రుచి అయితే అమోఘంగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. దది వృత్తాకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ, సైంధవ లవణం, పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. దది వృత్తాకం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అర చెంచా పసుపు, కొద్దిగా సైంధవ లవణం, అర చెంచా కారం, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా నూనె వేసి కలుపుకొని ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి బాగా మసాలా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక పోపు కోసం 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 3 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. మరొక వైపు పెరుగులో కొత్తిమీర, తగినంత సైంధవ లవణం కూడా వేసి కలుపుకొని ఆ పైన పోపు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 చెంచా నూనె వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి 2 వైపులా చక్కగా వేయించుకొని తీసి చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకుంటే శరీరంలో ఉండే వాత, కఫ దోషాలను అలాగే జాయింట్ పెయిన్స్ని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరిచే దది వృత్తాకం రెడీ. ఇప్పుడు మరి ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. చిగుళ్ళలో నుంచి రక్తం రాకుండా దంతాలు బలంగా దృఢంగా ఉండడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే మర్రి ఆకులతో కానీ మర్రి చెట్టు యొక్క స్టిక్స్తో కానీ చక్కగా రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం మంచిగా మనం పళ్ళు తోముకున్నట్లయితే చిగుళ్ళలో వచ్చేటువంటి రక్తం కూడా తగ్గిపోతుంది. అలానే దంతాలు చాలా దృఢంగా బలంగా ఉంటాయి అన్నమాట. సో రోజు కూడా మనం ఈ ప్రాక్టీస్ని చేసినట్లయితే మన దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనందరికీ కూడా రోగనిరోధక శక్తి బాగా పెంపొంది ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి ఒక మంచి రెసిపీని, సంజీవని లాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? సో అదే చిగ్రు ఆమ్లఖ్యాది గుళిక.
సిగ్రు ఆమ్లక్యాది గుళిక. అబ్బా ఈ మధ్యన మేడం అయితే చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు. అసలు అవన్నీ నేను పట్టుకోవడం ఏంటి అనేది నాకు డౌట్ అంటే మనం అది సిగ్రు అనొచ్చు, సిగ్రు అనొచ్చు, సిగ్రు అన్న కూడా అనొచ్చు. ఓకే. సో మరి సిగ్రు ఆమ్లక్యాది గుళిక అన్నారు కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. మునగాకు పొడి, ఆమ్లకి చూర్ణం, పసుపు, మిరియాల పొడి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి, ఈ వివరాలన్నీ కూడా చక్కగా తెలిసేసుకుందాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం ఈ బౌల్లో వేసేసుకుంటాం. ఈక్వల్ వేసేస్తారా? ఈక్వల్గా వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం సిగ్రు ఆకుల పొడి అన్నాం కదా, ఇదంతా సిగ్రు అంటే మీరు ఏదో ప్రత్యేకమైన ఆకు అని ఏం లేదు, ఇది మునగాకు పొడి. ఓకే ఓకే. సో ఈ మునగాకు పొడిని మనం చక్కగా ఇంకా కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పర్వాలేదు. మీకు మార్కెట్లో కూడా పౌడర్ దొరుకుతుంది, అలా కూడా తీసేసుకోవచ్చు మనం. మునగాకుల్ని తెచ్చి ఎండబెట్టుకొని జస్ట్ పౌడర్ చేసుకొని సరిపోతుందా, వేగించాలా? డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎండకి ఎండితే ఇంకా చాలా మంచిది అనమాట. ఎప్పుడైనా ఆకులని వెట్ లీవ్స్ని మనము ఆకులన్నీ చక్కగా ఎండలో ఎండబెడితే ఏమవుతుందంటే సూర్యరశ్మి తగలడం వల్ల మనకి విటమిన్ డి కూడా అధికంగా లభిస్తుంది. సో మనం డ్రై రోస్ట్ ఇమీడియట్గా ఇన్స్టెంట్ ప్రాసెస్ కోసం చేసుకుంటున్నాం. న్యాచురల్ ప్రాసెస్ అయితే ఎండలో ఎండబెట్టడమే ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మనం ఈ బౌల్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం మిరియాల పొడి తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనం ఈ బౌల్లో వేసేద్దాం. ఇప్పుడు ఆమ్లకి చూర్ణం అంటే ఉసిరి పొడి, అలానే పసుపు. సో ఈ పసుపు కూడా ఇంత క్వాంటిటీ మనం తీసుకోవాలన్నమాట, ఎందుకంటే రోగనిరోధక శక్తి కోసం అని చెప్పాం కదా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి మనం మిక్స్ చేద్దాము. సో ఈ మిశ్రమంలో మనం కావాల్సినటువంటి నెయ్యి, అంటే ఎంత మనకి గుళిక అంటే చిన్న చిన్న బాల్స్ చేయడానికి ఎంతైతే నెయ్యి అవసరం పడుతుందో అంత మనం వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఒక స్పూన్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అంటే ఇప్పుడు మనం తయారు చేసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో అదొక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని కావాల్సి వచ్చినప్పుడల్లా దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని గుళికలుగా ఎగ్జాక్ట్గా సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 3-4 డేస్కి కావాల్సినట్టుగా కూడా మనం ఇట్లా ఇంత క్వాంటిటీ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎంత మీరు అలా కలుపుతూ చెప్పండి. లైక్ ఇప్పుడు ఎవరెవరు ఏ ఏజ్ వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవచ్చా లేదంటే ఇన్ని రోజులు ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనం చక్కగా నీట్గా కలిపేద్దాం. ఇప్పుడు గుళికల్లాగా తయారు చేసేద్దాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఈ చిన్న చిన్న సైజుగా మనం చేసుకున్నది అంటే సుమారు ఒక పల్లి గింజంత సైజు మనం చేసుకోవచ్చు, లేకపోతే శనగ గింజంత సైజు అది పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో హాఫ్ చిన్నపిల్లలు తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇది ఎలా మనకి ఇమ్యూన్ బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అంటే మనకి ఊపిరితిత్తులో వచ్చేటువంటి సమస్యలను బాగా తగ్గుముఖం పట్టిస్తుంది. ఎందుకంటే మునగాకు అనేటువంటిది సర్వరోగ నివారణ అనమాట. మన ఆయుర్వేద శాస్త్రంలో అన్ని వ్యాధుల పైన మనకి పనిచేసేటువంటివి కొన్ని మూలికలు ఉన్నాయన్నమాట. అన్ని అంటే స్పెసిఫిక్ మూలికలేమో దీనిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తే దీనిపైన తక్కువగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది, కానీ కొన్ని అన్నిటిపైన కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఎలా తీసుకున్నా కానీ పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అవే అనమాట అన్నీ కూడా. ఆమ్లకి అంటేనేమో సర్వరోగ నివారణి, మునగాకు అయితే సుమారు 100కి పైన రోగాలను కూడా మనకి నయం చేస్తుంది. అలానే మనం తీసుకున్నటువంటి పసుపు అయితే యాంటీబయాటిక్. సో మీరు ఏదైనా కానీ మనం పసుపు రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం. సో నిత్య రసాయనంగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మనము తయారు చేస్తున్నాం. ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఎన్ని రోజులు ప్రతిరోజు తీసుకోవచ్చు? ప్రతిరోజు తీసుకోవచ్చు. జస్ట్ ఒక మల్టీవిటమిన్ వేసుకున్నట్టుగానే ఇది మనం వేసేసుకోవచ్చు. సో అబ్బాయిలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు, ఎటువంటి భేదం లేదనమాట. సో మనకి చిన్న రౌండ్స్ లాగా రావాలి. చూసారా, ఇంత చిన్న బాల్ లాగా మనం చేసేసుకోవచ్చు. సో ఇలా అన్ని తయారు చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇంత చక్కగా మనం గుళికల్లాగా తయారు చేసేసుకున్నామా. ఇది ఒక్కొక్క గుళిక ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళతో తాగినట్లయితే అంటే తీసేసుకోవాలన్నమాట. సో తీసుకున్నట్లయితే ఈ గుళిక ఒకటి తీసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగితే మనకి అంతులేనటువంటి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఇమ్యూన్ మాడ్యులేటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎటువంటి రోగాలు దరి చేరకుండా కూడా మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సిగ్రు ఆమ్లక్యాది గుళిక రెడీగా ఉంది. ఓకే, సిగ్రు ఆమ్లక్యాది గుళిక
తయారు చేసేసాం కదా, చాలా సింపుల్. పౌడర్ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. మీరు కావాలన్నప్పుడల్లా నెయ్యిలో అలా అలా కలిపేసుకొని గుడికలాగా వేసుకొని పరగడుపున వేసుకొని కొంచెం వాటర్ తాగేసి ఒక మందులాగా సేవించండి. మనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. వేరే ఏ మందులు వద్దు, ఇది చాలు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సిగ్రు ఆమ్లక్యాది గుళిక తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు పొడి, ఆమ్లకి చూర్ణం, పసుపు, మిరియాల పొడి, నెయ్యి. సిగ్రు ఆమ్లక్యాది గుళిక తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 చెంచా మునగాకు పొడి, 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా ఆమ్లకి చూర్ణం, 1 చెంచా పసుపు వేసి కలుపుకొని సరిపడా నెయ్యి కూడా వేసుకొని చిన్న చిన్న గుళికల్లాగా చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసేలా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే సిగ్రు ఆమ్లక్యాది గుళిక రెడీ. చూసారు కదా, ఇలా ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అందులో హాఫ్ పల్లి గింజ, పెద్దవాళ్ళు పల్లి గింజలో హాఫ్, చిన్నవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి, థ్యాంక్ యూ సో మచ్. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.